ఖచ్చితంగా రేపు 2029 కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకునే ఈ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు, నికార్సైన కార్యకర్తలు 29లో ఈ కూటమి ప్రభుత్వాన్ని కోకటి వేళతో సహా లేపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేదానికి ఖచ్చితంగా జరుగుతుంది. మీరు ఎంతమందిని కొనుక్కెళ్ళినా, ఎంతమందితో చేతులు మార్పిచ్చి ఆ మనుషులకి ఈ పదవులు అప్పచెప్పినా చూద్దాం. ఇద్దరు బీసీలతో నువ్వు రాజీనామా చేయించావు చంద్రబాబు నాయుడు గారు. ఈ ఇద్దరితో రేపు ఎవరిని ఎక్కిస్తావు? సతీష్, రాజేష్ ఎవరాళ్ళు? ఈ రాజీనామాల వెనక ఏమేం చేతులు మారినాయి, ఎంత మారినాయి ప్రతి విలేకరికి తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విలేకరికి, ఢిల్లీలో ఉన్న విలేకరులకు కూడా తెలుసు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి అలవాటైన ఈ అమ్మకం కొనుగోళ్లలో ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వేసమెత్తు కూడా మానసికంగా స్థైర్యాన్ని కుంగదీయలేవనేది ఇది హెచ్చరికగా చెప్తున్నాం. అదే మనుషులకి మేము పదవి ఇచ్చాం, అదే వాళ్ళతోనే రిజైన్ చేయించి వాళ్ళతోనే ఇచ్చాం. లేదు ఎమ్మెల్యేలను తీసుకున్నాం, తీసుకునే లెక్క అయితే మొత్తం అంతా వచ్చేసేవాళ్ళు కదా. తీసుకునే లెక్క అయితే మొత్తం అంతా వచ్చేవాళ్ళు కదా అంటున్నా. 5గురితో ఎందుకు వదులుతాం అంటున్నా. బేరం మొదలెడితే 5గురితో వదులుతారా? వాళ్ళు మేము అక్కడ ఉండలేం బాబు అని వచ్చారు. నేను అదే చెప్తున్నానండి. నేనేం చెప్తున్నానంటే నువ్వు ఏమన్నా చేసుకో, మీకు తెలుసు. మీకు తెలీదా ఈ సతీష్ ఎవరు? సతీష్ ఏం మాట్లాడాడు? రేపు సతీష్ రాజ్యసభకి నామినేషన్ ఎట్టా వేస్తాడు? ఏ పార్టీ తరపున వేస్తాడు? ఈ రాజేష్ ఎవడు? రాజేష్ రేపు రాజ్యసభకి రేపు వచ్చే బై ఎలక్షన్లో రాజేష్ ఎట్టా వస్తాడు? రాజేష్కి ఎందుకు వచ్చాడు? ఎలా వచ్చాడు? రాజీనామాలకు కారణం ఏంటి? మీకే తెలుసు. మా నుంచి వెళ్ళిపోయారు. మీరు చెప్తున్నారు. ఇప్పుడు నన్ను అడిగారు ఏం జరిగింది? మోపుదేవి వెంకటరమణ గారికో లేకపోతే బేదా మస్తానరావు గారికో ఇక్కడ ఉండలేక వెళ్ళిపోవటానికి ఏముంది అని అడుగుతున్నాను. ఇక్కడ లేనిది అధికారం ఒకటేగా. ఏం లేదంటే ఇక్కడ అధికారం లేదంతే కదా. చెప్పొచ్చు నేను చూడని అధికారమా అని చాలామంది ఎవరన్నా మాట్లాడచ్చు. చూడని అధికారం అంటే ఎప్పుడు అధికారమే. దాని గురించి ఏం పెద్ద ఇది జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్న పార్టీ, జగన్ మీద నడిచే పార్టీ, జెండా మోసే కార్యకర్తలు జగన్ కలిపి నడిపే పార్టీ ఇది. రాజకీయాల్లో అవకాశవాదం ఎప్పుడు ఉంటుంది, లేకుండా ఎట్టా ఉంటుంది? మేము అధికారంలో ఉన్నా, చంద్రబాబు అధికారంలో ఉన్నా అవకాశవాదులు అటు ఇటు దూకేవాళ్ళు దూకుతూనే ఉంటారు. రాజకీయాల్లో అవకాశవాదం పెరుగుతూ వస్తుంది కదా, శాతం పెరుగుతుంది కదా. దానికి అంటే నేనేమంటున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని జిమ్మిక్కులు చేసి లావాదేవీలు చేసి కుంగదీయలేరు, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏమీ చేయలేరు అని చెప్పి చంద్రబాబు నాయుడికి హితవు చెప్తున్నాం.